ప్రతి ఎగ్జామ్ లో వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 2-3 మార్కులు యాక్టివేట్ ప్యాసివ్ వాయిస్ లో కొన్ని రూల్స్ లో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దే రైట్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ ఇస్ రిటన్ బై దెమ్ అంటాం. షీ హ్యాడ్ బిల్ట్ ఏ హౌస్ అనేది హౌస్ హ్యాడ్ బీన్ బిల్ట్ బై హర్ అంటాం. మరి ఇక్కడ కామన్ గా ప్యాసివ్ వాయిస్ లో బై అనేది కామన్ గా వస్తూ ఉంటుంది కదా. మరి ఇక్కడ ఒక సెంటెన్స్ హీ నోన్ హర్ అనేటువంటి వర్డ్ లో షీ వాజ్ నోన్ టు హిమ్ అంటే ఇక్కడ బై రాసిన ప్లేస్ లో టు ఎందుకు వచ్చేసింది. నెక్స్ట్ న్యూ సాలరీ హ్యాస్ సాటిస్ఫైడ్ ద ఎంప్లాయీస్ అనేటువంటి ఈ సెంటెన్స్ లో ద ఎంప్లాయీస్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ అక్కడ వచ్చేసి మరి ఇక్కడ విత్ న్యూ సాలరీ వస్తుంది. అంటే ఇక్కడ సాటిస్ఫైడ్ విత్ అని నోట్ కూడా ఎందుకు వచ్చిందంటే అన్ని వర్డ్స్ కి ప్రతిసారి ప్యాసివ్ వాయిస్ లో బై రావడం అనేది వీలు కాదు. ఎప్పుడైతే వర్డ్ లో కంటైన్డ్ బిలీవ్డ్ ఇంట్రెస్టెడ్ అని ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఇన్ అనే ప్రిపోజిషన్ ని బై ప్లేస్ లో తీసుకోవాలి. అలాగే నోన్ గానీ మ్యారీడ్ గానీ బార్ గానీ వచ్చింది అనుకోండి దీనికి టు అనే ప్రిపోజిషన్ బై ప్లేస్ లో తీసుకోవాలి. ఆ తర్వాత సాటిస్ఫైడ్ ప్లీజ్డ్ డిలైటెడ్ ఇంట్రెస్టెడ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వీటికి విత్ అనేటువంటి ప్రిపోజిషన్ ని బై ప్లేస్ లో తీసుకోవాలి. ఆ తర్వాత సర్ప్రైజ్డ్ అమేజ్డ్ లాఫ్డ్ వచ్చింది అనుకోండి వీటికి ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని బై ప్లేస్ లో తీసుకోవాలి. ఈ రకంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ వచ్చినా కానీ 2 మార్కులు సాధించి ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. ఓకే.